అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను గుర్రం జాసువా గారిచే రచించబడిన ఫిరదౌసి కావ్యములోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మును గజనీ మహమ్మదుండభూత పరాక్రమశాలి వీరవాహిరుల బలంబుతో 18 బారులు కతిదూసి చిక్కని రుదిరంబులో భరతఖండమునార్ద్రమునర్చి సోమనాథునిన్ పెకలించి కైకొని 9 వన్నెల రత్నరాసుల ఎనలేని మహాపరాక్రమము కలిగిన వాడైన గజనీ మహమ్మద్ తన యొక్క వీర సైనిక సమూహ బలముతో సుమారుగా 18 పర్యాయములు విశాల భారతదేశముపై తన దండయాత్రలను చేసి చిక్కనైన రక్తధారలతో భరతఖండాన్ని తడుపునట్లు చేసి సోమనాథుని యొక్క శివలింగాన్ని కూడా పెకలించి వేసి 9 రకాలైన రత్నరాసులను అపారమైన సంపదను కూడా దోచుకొని పోయాడు. బంగారు నాణ్యముల్ బస్తాలకెత్తించి మదపుటేన్గుల మీదన్ పదిలపరచి లేత పచ్చల నేరి గోతాలు కొట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరచి కురువిందమనులను కుంచాలం కొలిపించి పరుగుటెద్దుల బండ్లపైన మర్చి మొలక వజ్రముల జాలెలను పోసి కూర్పించి గుర్రాల మూపులను కుస్తరించి 18 విజయరంబల వరించి గంగ జలమున నెతుటి కత్తి కడిగి సర్వము హరించి హిందూ దేశంబు విడిచి గజనీ మామూదు గజనీకి కదలిపోయే. పరాక్రముడైన గజనీ మహమ్మద్ విశాల భారతావనిలో తాను దోచుకొని స్వాధీనపరుచుకున్న బంగారు నాణ్యాలను బస్తాలకు ప్రోగు చేసి ఎత్తించి వాటన్నిటినీ మదించిన ఏనుగుల మీద భద్రంగా ఉంచి లేత పచ్చ రంగులలో కలిగినట్టి మరకత మనులను పెద్దవైన గోతాలలో నింపి కుట్టించి ఆ గోతాలను ఒంటెల మీద కట్టించి నవరత్నాలలో ఒకటైన ఎరుపు రంగును కలిగినట్టి కెంపులను కుంచాలతోడి కొలిపించి చాలా వేగముగా పరిగెత్తగలిగినట్టి ఎడ్ల బండ్లలో అమర్చివేసి పవిత్రమైన వజ్రాలను పెద్ద సంచులలో నింపుకొని గుర్రాల మూపులపై సర్ది బాగుగా అమర్చుకొని సుమారుగా 18 పర్యాయములు సువిశాలమైన భరత భూమిపై దండయాత్ర చేసి ప్రతిసారి విజయాన్ని సాధించి ఆ పోరులో తన పదునైన కత్తికి అంటుకొనిన వేడి నెత్తురును గంగా జలమునందు కడుగుకొని యావత్ సర్వ సంపదలను హరించుకొని విస్తారమైన భరత భూమిని వదిలిపెట్టి తన రాజ్యమైన గజనీ పట్టణానికి కదలి వెళ్ళాడు. కులుకుంపూ తపసిండి కుడ్యములపై కుట్టాని ముత్యాలున్ పచ్చలు చెక్కించి చిరత్న ఖచ్చిత స్తంభంబులెత్తించి మేడలు కట్టించి మసీదులన్నిలిపి తుష్ట స్వాంతుండై పెంపుణం
కొలువయ్యా తన సింహపీఠిక ననుంగుం పత్నులు పొంగంగా విలాసం ఒప్పారు విధముగా బంగారు పూత పూయబడిన గోడలపై శ్రేష్టమైన చిన్న ముత్యాలను నవరత్నాలలో ఒకటైన ఎరుపు రంగును కలిగినట్టి పురాతనమైన రత్న ఖచ్చితమైన స్తంభాలను ఎత్తించి విశాలమైన మేడలను మసీదులను నిర్మించి ఆనందభరితమైన హృదయంతో తన ప్రియమైన పట్టపురాణులందరూ సంతోషంతో మైమరచిపోవునట్లుగా గొప్పదైన వైభవంతో తన సింహాసనంపై గజనీ మహమ్మద్ కొలువుదీరి ఉన్నాడు. భారత క్షోణిన్ కల్గు దేవస్థలములు చదరి గజనీ పురాణ మసీదులయ్యే ఇప్పటి మసీదులే రూపమెత్తంగలవో కాలమెరుంగును దారుణీ గర్భమెరుంగు. సువిశాలమైన భరత భూమి నందలి అనేక దేవాలయములు కేవలం గజనీ మహమ్మద్లోని మత విద్వేషం కారణంగా పగలగొట్టబడి గజనీ పట్టణమునందు మసీదులుగా వెలసినాయి. ఇప్పటి మసీదులన్నీ జరుగబోవు కాలమునందున ఏమి కానున్నాయో కాలచక్రానికే తెలుసు, ఈ భూమికి తెలియను. హిందువుల దోర్బలమునాశ్రయించి బ్రతుకు ద్రవ్య సంపద తురకబూదవు నించేరి కాపురంబుండే అతని ఖడ్గమును వలచి సిరి నిజంబుగా ఒట్టి టక్కరిది సొమ్ము. ఇంతకాలం వరకు హిందూ పాలకుల యొక్క భుజబల పరాక్రమాలను ఆశ్రయించి ఉన్న సిరి సంపదలు ఇప్పుడేమో మహమ్మదీయ పాలకుడి శక్తి సామర్థ్యాల వలన అతనిని చేరి కాపురమును చేస్తున్నది కదా. సిరి సంపదలు నిజముగా ఒట్టి మోసపూరితమైనవే కదా. ఎందు చూచిన తన కత్తికెదురులేక కోరినంత ధనమునకు కొదవలేక దాయ బలగంబులను కన్నుమూయనీక ఏలుబడి రాజ్యమున చెలాయించుచుండే. మహమ్మదీయ పాలకుడైన గజనీ మహమ్మద్ తన పదునైన కత్తిదాటికి ఎదురే లేకుండా తాను కోరుకున్నంత ధనానికి ఏ మాత్రము కొదువ కాకుండా పొందుతూ శత్రురాజుల యొక్క సైనిక సమూహ బలగాలను రెప్పపాటు కాలము కూడా నిద్రకుపక్రమించకుండా చేస్తూ తన సామ్రాజ్యమునందు పరిపాలనను అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నాడు. నగరి మొగసాల నుండు గంధద్వీపంబు దంతముల మీద వ్రాయించ తన చరిత్ర ధనరు దిద్దంతుల 16 దంతములకు కలుపు కొనబోలు విజయ సంగ్రామ సంఖ్య. మహమ్మదీయ పాలకుడైన గజనీ మహమ్మద్ తన సామ్రాజ్యపు అంతఃపుర ముఖద్వార వాకిటి వద్ద ఉండే మదపు టేనుగు దంతాల మీద తన యొక్క చరిత్రను వ్రాయించుకున్నాడు. విశాల సామ్రాజ్యపు భూభారాన్ని మోస్తూ ఉండునట్టి 8 దిక్కులలో ఉండే 8 ఏనుగుల దంతాలకు తన యొక్క చరిత్రను వ్రాయించుకున్న ఏనుగు దంతాలతో కలగలిపి తన యొక్క విజయాల పరంపరను లెక్కించుకొనెనో కదా.
ఒక్కొక్క వీరభటునకు నికంబగుణ తని యుద్ధ నిపుణత్వంబు చెక్కించి ఇచ్చే నీలపు టక్కరములతోడా బిరుదుటడిదంబులపై యుద్ధంలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన ఒక్కొక్క వీరభటునికి అతని యుద్ధ నిపుణతను ప్రస్తుతిస్తూ శౌర్య పరాక్రమాలను సూచిస్తూ వారికి బిరుదులను ఇంద్రనీలాలు పొదిగిన అక్షరములను వారి వారి కత్తులపై చెక్కించి ప్రదానం చేశాడు. ఒడిగల సేనాపతులను కడాని శాలువులతోడ కంకణములతో గడియింపరాని పచ్చల పిడికిల్లా బహూకరించే విద్వత్సబల మహమ్మదీయ పాలకుడైన గజనీ మహమ్మద్ యుద్ధమునందు శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన సేనాధిపతులను మేలివైన శాలువలతోనూ చేతికి తొడుగునట్టి కంకణాలతోనూ వారు ఏనాడు సంపాదించుకొననట్టి మరకత మణి మాణిక్యాలను పిడికిళ్లతో వారికి ఇచ్చివేసి తన రాజాస్థానంలోని ప్రధాన పండితుల సభలలో వారందరికీ సన్మానాలు చేశాడు. తన కావించిన యుద్ధయాత్రల కమర్త్యత్వంబు కల్పింపన్ కోరిన వాడై అలపారసీక సుఖ విశ్రేణి శిరోభూషణం బనగుండౌ పిరదౌసి నామ కవినాహ్వానించి యొడ్డోలగంబునా నుద్గ్రంథము చేతకై యొసంగే కర్పూరంపు తాంబూలము. మహమ్మదీయ పాలకుడైన గజనీ మహమ్మద్ తాను యుద్ధాలలో సాధించిన విజయాలు చాలా కాలం నిలిచిపోయేలా పారసీక కవులలో గొప్పవాడును ఎట్టి పాపకార్యములు చెయ్యనట్టివాడైన పిరదౌసి అను మహాకవిశ్రేష్ఠుని తన ఆస్థానానికి ఆహ్వానించి గొప్పదైన మంచి కావ్యరచనను చేయమని కోరుతూ తన యొక్క నిండు రాజసభలో కర్పూర తాంబూలాన్ని ఇచ్చెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.